విశ్రాంత ఉపాధ్యాయుడిది ప్రభుత్వ హత్యే. ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. విశ్రాంత ఉపాధ్యాయుడిది హత్య కాదని, ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విశ్రాంత ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య భార్య అనిత, కుమారుడు భార్గవ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను గురువారం టీఎన్‌జీఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాదరావు, రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా 35 ఏళ్లు పనిచేసిన మల్లయ్య తన సర్వీసులో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో తనలాగా ఉద్యోగ విరమణ పొందిన వారెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, తన చావే చివరిది కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మల్లయ్య హైకోర్టుకు వెళ్లేటప్పుడు ప్రభుత్వం డబ్బులు చెల్లించి ఉంటే అతడు బతికి ఉండేవారని తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. డబ్బులు లేక దవాఖానాల్లో అడ్మిట్ కాలేక చనిపోయిన విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారని, అలాగే అడ్మిట్ అయిన తర్వాత చనిపోయి బిల్లులు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోయారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఏం మాట్లాడినా ప్రభుత్వం అప్పులు అప్పులు అనే మాటలు తప్ప కాంట్రాక్టర్లకు ఇచ్చే పైసలు ఒకరోజు ఆపితే విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ సర్దుబాటు అయిపోతాయని సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన 26,000 మంది ఉద్యోగులందరికీ పరిస్థితి ఇదే విధంగా ఉందని వాపోయారు. మల్లయ్య కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. టీఎన్‌జీఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ అందక ఇప్పటి వరకు మల్లయ్యతో కలిసి 100 మంది విశ్రాంతి ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడితో చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీఎన్‌జీఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒకే విడతలో విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు, పెన్షనర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు యాదవరెడ్డి, శంకరయ్య, హరిబాబు, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుసపర్వతాలు, మాజీ జడ్పీటీసీ సిద్దిలింగం, కౌన్సిలర్ కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్ అనిత, శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు రావిల రవి, సంపత్, కొమ్మురాజు, ఇరుగు సిద్ధులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.